హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడూ కూడా రొటీన్గా ఆమ్లెట్ వేసుకుని తింటాం కాకుండా ఆమ్లెట్ని కర్రీ కింద ఎలా చేసుకోవాలో ఈరోజైతే మనం చూద్దాము. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో 1 స్పూన్ మెంతులు, ఓకే, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో 3 నుంచి 4 పచ్చిమిర్చి అయితే సన్నగా చీరుకుని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే సన్నగా తరిగినటువంటి 1 కప్ ఆనియన్స్ అయితే తీసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత గ్రేవీ కావాలితే దాన్ని బట్టి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కల్లుప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు ముందు వేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి గమ్మున మగ్గుతాయి. మనం ఇక్కడ మూత పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్క ఉడికేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇప్పుడు పక్కన పులుసు కోసం చింతపండు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుంటున్నాను. ఇది వాటర్ వేసుకుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందాము. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇది కలుపుకుందాము. ఇలా కలుపుకోవడం వల్ల ఎగ్ వేసిన తర్వాత మనకి మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ 2 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం ఎగ్స్ 2 కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో కలిపేసుకోవడమేనండి. ఇలా కలిపిన దాన్ని మనం ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుని ఇది ఆమ్లెట్ కింద వేసుకుందాము. ఓకే, చూస్తున్నారు కదా, ఇలా వేసుకుని మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవనిద్దాం. ఓకే, 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి బాగా ఫ్రై అయింది కదా, తర్వాత మనం సెకండ్ వైపు టర్న్ చేసుకుని బాగా కాల్చుకుందాము. ఓకే, సెకండ్ వైపు కూడా బాగా కాలిన తర్వాత వీటిని అయితే మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 పీసెస్ కింద కట్ చేశాను ఆమ్లెట్ని. ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన కర్రీ ప్రిపేర్ అవుతుంది కదా, అది చూద్దాం మనం. చూస్తున్నారు కదా, వాటర్ అయితే బాగా ఎగిరిపోయింది. మనకి ఉల్లిపాయ ముక్క కూడా బాగా ఉడికింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాక చింతపండు అది పులుసు తీసుకుని ఇందులో అయితే వేసుకుందాము. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి పులుసు మనకి సరిపోయే విధంగా ఉందో లేదో చూసుకోవాలి. లేదు ఇంకా కొంచెం పల్చగా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ కన్సిస్టెన్సీలో కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఇలా వేసిన తర్వాత పులుసు వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ ముక్కలు, ఇవైతే కూడా దాంట్లో వేసేసుకుందాము. ఈ విధంగా వేసుకుని మూత పెట్టుకుని జస్ట్ 5 మినిట్స్ ఇది ఉడకనిస్తే సరిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల స్లోగా కుక్ అవుతూ ఉంటుంది మనకి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా 5 మినిట్స్లో మనకు దగ్గరగా అయితే పడింది. ఈ విధంగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో నేను దింపేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, మరి దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్ట్ అయినటువంటి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే మనం రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు నా వీడియోలన్నీ మీరు వెంటనే చూడొచ్చు. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.